ఇక్కడ ఒకసారి చూస్తే విచారణకు రండి, కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ పిలుపునిచ్చింది. జూన్ 5న రావాలంటూ నోటీసులు కూడా పంపినటువంటి పరిస్థితి. జస్టిస్ పిసి ఘోష్ పంపాడు. 6న హరీష్ రావు, 9న ఈటీఎల్ రాజేందర్ హాజరు కావాలంటూ సమాచారం. మాజీ సీఎంతో భేటీ అయినటువంటి హరీష్ రావు. ఇక్కడ ఈయన ఆర్థిక మంత్రి, ఈయన నీటిపారుదల శాఖ మంత్రి, ఈయన ముఖ్యమంత్రి. వీళ్ళంటే ఒక బడ్జెట్ పెట్టిరు. ఈయన ఎట్లా విడుదల చేసిండు అంటే ఏం జరిగిందనే విషయం మీద, ఇలా కాళేశ్వరం విషయం మీద ఎక్కడ కూడా కేసీఆర్ కంగారు పడట్లేదు, ఎక్కడ కూడా కలత చెందట్లేదు, ఎక్కడ కూడా బాధపడట్లేదు. కేసీఆర్ మాటలో 2 సంవత్సరాలకు ముందైనా, 3 సంవత్సరాలకు ముందైనా, లేదంటే నిన్న మొన్నటి వరకు మాట్లాడినటువంటి, మొన్న వరంగల్లో జరిగినటువంటి సభకు సంబంధించిన మాటలైనా సరే, అందులో నేను చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేశాను, బంగారు తెలంగాణను చేసేసాను, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చేశాను, కాబట్టి నాకు ఓటేయాలి, మళ్ళీ నన్ను గెలిపియాలి అంటున్నారు తప్ప ఆయన ఎక్కడ కూడా కాళేశ్వరం విషయంలో పశ్చాత్తాపం కనబడట్లేదు. అంటే 10 సంవత్సరాల పాలన తర్వాత డబ్బుతో, అంటే ప్రజలకు చెందాల్సినటువంటి సంపదతోటి తులతూగుతున్నటువంటి కేసీఆర్ ఎక్కడ కూడా ప్రజలకు అన్యాయం, ప్రజలంటే బుచ్చగాళ్ళే, ప్రజలకేంది చేసేది, నేనే కదా మనిషిని, వీళ్ళంతా బానిసరు కదా, నేను ఏది చెప్తే అదే న్యాయం, నేను ఏది చెప్తే అదే అన్యాయం అనేటువంటి, ఏది కాదంటే అదే అన్యాయం అనే విషయానికి వచ్చినట్టు కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 1,47,000 కోట్ల రూపాయలు కాళేశ్వరానికి ఖర్చు చేసి దాని నుంచి వచ్చే ఫలితము ఏమాత్రమో పొంతన లేకుండా ఉండడమే దీనికి కారణం. కాళేశ్వరంలో గోడలన్నీ కూలిపోవడం, కాలువలు దిగిపోవడం, పొంగలు ఏర్పడడం, పిల్లలు గుంగిపోవడం, మోటార్లు మునిగిపోవడం, ఇవన్నీ జరిగిన సందర్భం లోపల కాళేశ్వరం మీద కేసీఆర్ ఓటమికి కాళేశ్వరం మొదటి పాత్ర పోషిస్తుంది. కేసీఆర్ ఓటమికి కాళేశ్వరం మాత్రం 100% మొదటి పాత్రనే పోషిస్తుంది ఖచ్చితంగా. ఇలా ఇంతవరకు విడవదు కేసీఆర్ను. ఎందుకంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా పోతూ ఉన్నాడు. వచ్చిన వెంబడే వీళ్ళని లోపటేసి అది చేయాలంటే అది వ్యతిరేకత పోయి అది ఏమవుతుందంటే రాను ప్రజలు మర్చిపోతారు. కానీ ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ, ప్రజలకు విద్యా ప్రమాణాలు పెంచుతూ, ప్రజలకు కావాల్సిన వైద్య ప్రమాణాలు పెంచుతూ, రాష్ట్రంలో అవినీతి తగ్గిస్తూ, దరిద్రాన్ని పోడగొడుతూ, మహిళలకు పూర్తిగా స్వేచ్ఛనిస్తూ, అనేక సౌకర్యాలు కల్పిస్తూ, దేశంలో ఇలా ఐఏఎస్లు రాజకీయ నాయకులే సన్నబియ్యం తినడం కాదు, రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కడు సన్నబియ్యం తినాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ను లోపటేయడం కాన్సన్ట్రేషన్ కాకుండా, కేసీఆర్ కుటుంబం మీద జైల్లెట్ట పెట్టాలని ప్రయత్నం చేయకుండా ఇలా టోటల్గా రాష్ట్ర ప్రజలకు అంకితమైపోతున్నటువంటి తీరు, ప్రజలను ఆకట్టుకున్నటువంటి తీరు కూడా చాలా బాగుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాను కాంగ్రెస్ పార్టీ ఒక పరిపక్వతతో ఆలోచించడం, ఒక ఆలోచన పూరితంగా పనిచేయడం వల్ల ప్రజలు 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో భవిష్యత్తులో ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అంకితమయ్యేటువంటి సమయం ఎంతో దూరంలో లేదనేది ఇది వాస్తవం. ఇలా ఇక్కడ వీళ్ళ లోపల పశ్చాత్తాపం ఉండి అదే జరిగింది, ఏదో జరిగిపోయింది, భయ నా తప్పైంది, ఏదో భయ మిస్టేక్లు అని చెప్పలే. వీళ్ళ ప్రాజెక్టు కట్టినోడు మునగాడే, కేసీఆర్ మునగాడే, ఎవరు లంగాలంటే ప్రజల లంగాల కాడికి తెచ్చిరు. మరి ప్రాజెక్టుకి ఏమైందంటే ఏమైందా, అదే అయ్యింది ఏముండదా అంటే రేవంత్ రెడ్డి ఏమైనా తప్పు చేస్తాడేమో, రాష్ట్రాన్ని సింహ చీకట్టు చేస్తాడేమో, కరెంటు ఇయ్యలేడేమో, ఎందుకంటే ఆ విద్యుత్ వ్యవస్థలు మొత్తం లక్షల్లో అప్పులో మునిగిపోయినాయి కాబట్టి విద్యుత్ రాక రాష్ట్రం చీకట్లకు పడుతుందేమో అన్నటువంటి ఆలోచనలో ఉండడమే. వీళ్ళు ఉండడే రేవంత్ రెడ్డి తప్పు లగచీల లాంటి ఘటనలు జరిగినప్పుడు యూట్యూబర్లను పెట్టి ఊదరగొట్టి మన వైపు మలుపుకోవాలన్నటువంటి ఆలోచన తప్ప వాళ్ళ తీరులో కానీ వాళ్ళ ఆలోచనలో కానీ ఎక్కడ మార్పు అనేది కనిపిస్తలేదు. ఇది అత్యంత శోచనీయమైనటువంటి అంశం. ఇక్కడ జూన్ 5న రావాలని కేసీఆర్ చెప్పారు, ఇక్కడ ఘోష్ చెప్పిండు, 6న హరీష్ రావు, ఇక 9న ఈటెల రాజేందర్ రావాలని చెప్పారు.
ఇక కథమే ఇల్లు. ఎందుకంటే ఇందులో మొత్తం అవినీతి పరులే అందరూ. ఈటెల రాజేందర్ కూడా నెంబర్ 1 అవినీతి పరుడే. ఇక హరీష్ రావు అయితే చెప్పనక్కర్లేదు. ఈయన దెబ్బ కాళేశ్వరంలో ఒకటే దెబ్బకు 3-4 వేల కోట్లు కొట్టేసే వరకు భయపడి తీసేసిరు ఈ హరీష్ రావును. వాయాపోష తిమింగలం ఉన్నాడు, నా కొడుకును మించి తట్టున్నాడు అని చెప్పి. ఆయన ఏం చెప్పిండు, పట్టణాభివృద్ధి గిటనాభివృద్ధి అంతా ఐటీ గీటీ అంతా కలిపి మొత్తం లూటీ చేసిండు కేటీఆర్. హరీష్ రావు ఆర్థిక మంత్రి ఉన్నాడు, ఈయన ఆరోగ్య మంత్రి ఉన్నాడు, తర్వాత మా నీటిపారుదల 3 మంత్రులు చేసినటువంటి హరీష్ రావు ఈ కాళేశ్వరం విషయంలో మంచిగా వచ్చిండు. ఇవన్నీ జరిగినాయి కాబట్టి వీళ్ళ ఈటెల రాజేందర్ అయిన తిమింగలం అని చెప్పి వీళ్ళే చెప్పారు. ఏం చేయాలని అర్థం కాక బీజేపీలోకి పోయిండు ఈయన. ఎందుకంటే కేసీఆర్ ఏంటంటే కేసీఆర్ కూడా దోసుకున్నాడు, కేసీఆర్ కుటుంబం దోసుకున్నది. కానీ వాళ్ళు దోసుకుంటే ఓకే, వీళ్ళిద్దరు దోసుకుంటే మా పార్టీకి ఎసరు పెడతారు, తర్వాత మేము దోసుకున్న పైసలు కూడా కక్కిస్తారు. కాబట్టి వీళ్ళిద్దరికి చెక్ పెడితే బాగుంటుంది అని చెప్పి ఈటెల రాజేందర్కి పొగ పెడితే పొమ్మన పొగ పెడితే నీ దోపిడి గీపిడి అంతా నీ చక్క చేస్తామన్న వరకు పారిపోయి బీజేపీలో పడ్డాడు. ఇక ఈయన ఇట్లే ఆర్థిక మన నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగిస్తే ఈయన మొత్తం కాళేశ్వరం కథం పెట్టించి డబ్బులు దాచుకొని వీళ్ళ 1000 ఎకరాల భూములు కొని బినామీల పేర్ల మీద పెట్టుకొని నా కొడుకును కూడా కథం చేసే ప్రమాదం ఉందని చెప్పి భయపడి వీళ్ళిద్దరికి సుల్కలు పెట్టినటువంటి పరిస్థితి. ఇది జరిగింది అంతే తప్ప. అంటే ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎవడు సంపాదిస్తే మంచిది, ఎవరిని అన్నటువంటి ఎవడు సంపాదించకపోతే అన్నటువంటి లెక్కలతోని అంటే క్యాలిక్యులేషన్లతోనే కేసీఆర్ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా తగిన శాస్త్రి మాత్రం వీళ్ళకి తప్పదు. ఈ విషయంలో మనం ఒకసారి చూస్తే అయితే విచారణకు రావాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జస్టిస్ పిసి గోయల్ కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది. జూన్ 5న కమిషన్ రావాలని కోరింది. కేసీఆర్తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును, అదేవిధంగా ఆ సమయంలో ఆర్థిక శాఖ మంత్రి అప్పుడు ఉన్నటువంటి ఈటెలను రాజేందర్ను 9న హాజరు కావాలని సమాచారం ఇచ్చింది. ఈ మేరకు కాళేశ్వరంపై న్యాయ విచారణ చేస్తున్నటువంటి జస్టిస్ పిసి ఘోషల్ మంగళవారం నోటీసులు పంపారు. అంటే జూన్ 5న బూరుల రామకృష్ణరావు భవనంలోని 8వ అంతస్తులో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబరు కుంగడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్లో కుంగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డతో పాటు అన్నారం సుద్దిలా బ్యారేజ్లపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోషల్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం తెలిసింది. 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో పాలు పంచుకుంటున్న వివిధ విభాగాలకు, ఇంజనీర్ల నిర్మాణ సంస్థలకు, ఆర్థిక నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు, విజ్ఞాన అధికారులు, పే అండ్ అకౌంట్స్ అధికారులను విచారించింది. కొందరు స్వచ్ఛందంగానూ కమిషన్ ఎదుట హాజరయ్యారు. అందరి నుంచి అఫిడవిట్లు తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. వాటిలో వచ్చినటువంటి అంశాల ఆధారంగా ప్రస్తుతం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్కు పిలిచినట్లు స్పష్టమవుతుంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారమే తాము ముందుకెళ్ళినట్టు పలువురు విచారణలో పేర్కొన్నారు. ఇంజనీర్లు ఇచ్చిన రికార్డులను నిర్ధారించుకోవడానికి, వివిధ అంశాలపై కేసీఆర్ అభిప్రాయాలను తెలుసుకోవడానికి హాజరు కావాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక కష్టమే ఇంతపోడు అంటే ఒక్కటే, కేసీఆర్ ఓడిపోవడానికి ఇలాంటి ప్రాజెక్టులను పూర్తిగా కంప్లీట్ చేసి అవినీతిలో గనక కేసీఆర్ గనక మునిగిపోకపోతే, కుటుంబ పాలన చేయకపోతే, భూములు కొల్లగొట్టకపోతే, ధరని తీసుకురాకపోతే కేసీఆర్ 30 ఏళ్ళ వరకు కేసీఆర్ ఉండేవాడు. 30 ఏళ్ళ వరకు ఏ పార్టీ కూడా దరిదాపులో వచ్చే అవకాశమే లేకునేది. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ అయిపోయినట్టే. ఇప్పుడు కాంగ్రెస్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తూ ఉంది, ఇంకా పనులు చేస్తుంది, విద్యకు పెద్దపీటను వేస్తూ ఉంది, హాస్పిటల్ విద్యా వైద్యాన్ని కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఇస్తుంది, జాబ్ క్యాలెండర్ని ఇచ్చింది, సమస్యలను తీర్చేస్తుంది, దరిద్రం పోతుంది, దొంగలను చదవడుతుంది, ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి లోపట్టేస్తుంది. ఇదే పెద్ద సక్సెస్ కాంగ్రెస్ పార్టీ, దీనికన్నా ఎక్కువ అవసరం లేదు. వీళ్ళు ఏం చేసిరు, ఉద్యమకారులను మొత్తం జైల్లో పెట్టి ధర్నా చౌకలు ఎత్తేసి దొంగ జీవోలు తీసుకొచ్చి ఆ జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా మోసం చేసి రాష్ట్ర ప్రజలు. వీళ్ళకి మాట్లాడడానికి అర్హత లేదు, వీళ్ళది లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది ఇలా పని. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.